ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలోది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎదుటి వారిని చూసి చిరాకు పడతాం. ఎస్ చెప్పండి. మై నేమ్ ఇస్ శ్రవంతి. అంటే ఇలా చిరాకు ఎప్పుడు పడతారు? ఎగ్జామ్ రాస్తుంటే వెనకాల రవి లాంటి అబ్బాయి కూర్చొని కొంచెం చూయించి అంటే చిరాకు అనిపిస్తుంది. పని చేసిందా పొగిడిందా? మన పేరెంట్స్ వేరే వాళ్ళని మన ముందు మెచ్చుకున్నప్పుడు చిరాకు వస్తుంది. ప్రియాంక చూడు, పక్కన సౌజన్య చూడు, వాళ్ళ డాడీ వెంకిలాగా ఎంత అందంగా రెడీ అవుతుందో. ఏమండి, పక్కన పేరు సౌజన్య కాదు, శృతి. నేను ఇటు పక్కన అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. ఆ పక్కన అమ్మాయి పేరు కీర్తి. మనం అంతమందిని కన్నావానే. వెరీ గుడ్. నెక్స్ట్. నాకు రవణని చూస్తే చిరాగ్గా ఉంది, ఎందుకంటే ఈ అందమైన ఏంజల్ పక్కకి యాంకర్ గా రవణ. వెరీ గుడ్. నెక్స్ట్. చాలా కష్టంగా ప్లాన్ వేసుకొని మందు కొడదాం అనుకుంటాం. ఒక బిల్డింగ్ దొరికింది, అందులో 4 మెంబర్స్ ఉంటాం. టైం పడుతుంది, కూర్చో. 4 బీర్లు తెచ్చుకున్నాక ఒక్కడొస్తాడు చూడు, అప్పుడు చిరాకులేసి. ఒక్కడు అంటే మహేష్ బాబా? రవ్వన్న అస్సలు రవ్వన్న వచ్చినా నేను ఇంకోటి తెస్తాను, అది ఇచ్చేసి. పగలే రవణ, నువ్వు పగిలిన క్లాస్ ఇచ్చినా ఓకే. ఏందో ఏమో. నెక్స్ట్. లవర్స్ ఉంటారు కదా, ఇద్దరు లవర్స్ ఉన్నప్పుడు లవర్స్ డే రోజు పొద్దంతా తీసుకుపోతాడు. పబ్బులని, పార్టీలని, షికార్లని, సినిమాలని అంతా తిప్పేస్తాడు. లాస్ట్ కి పడుకున్నాక అమ్మాయి ఫోన్ చేసి టైం పడుతుంది. డార్లింగ్ బంగారం, నాకు ఒక 10 రూపాయలు రీఛార్జ్ చేయించవా ప్లీజ్ అంట. క్వశ్చన్ ఏంట్రా? మర్చిపోయినా నీ ఆన్సర్లు. మళ్ళీ చెప్పు. లవర్స్ ఉంటారు కదా ఇద్దరు, అంటే అది మన సుమంత్ అశ్విన్ ఇంకా నందిత. శ్రీవికి ఉన్నారు అవి ఇద్దరు లవర్స్. ఓకే, నేను ఇంకా 14th నవంబర్ రోజు లవర్స్ డే రోజు. సరే, ఫిబ్రవరి 14th రోజు ఏం చేసిండ్రు ఇద్దరు లవర్స్? ఇద్దరు మొత్తం బయటకు వెళ్ళి సినిమాలు షికార్లు అని తిరిగి అంతా అయిపోయినాక. మొత్తం బయటకు వెళ్ళి అంటే సగం సగం కూడా బయటకు వెళ్తారా? బయటకు వెళ్ళి సినిమాలు షికార్లు తిరిగి వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత పడుకున్నారా? ఎవరింట్లో వాళ్ళు సెపరేట్ గా పడుకున్నారు. దాని తర్వాత ఏమైంది? తర్వాత శ్రీమికి రవికి ఫోన్ చేసి ఆగాగన ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, ఫోన్ ఎట్లా అయింది? సరే, నేను ఫోన్ చేస్తా. సరే. హలో సీను, గెటప్ సీను చెప్పరా. శ్యామల చెప్పు, బాగున్నావా? సర్లే, దాని తర్వాత ఏమైంది? షాపింగ్ అయిపోయిన తర్వాత రాత్రి శ్రీమికి ఫోన్ చేసి డార్లింగ్ పడుకున్నావా అంటే అక్కడ నుంచి తీసుకుందావా? పడుకున్నావా? బక్రా బక్రా బక్రా. దాని తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటే నాకు ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేయించవా ప్లీజ్. దాని తర్వాత ఇప్పుడు రీఛార్జ్ చేస్తే పొద్దున్న నీకు రీఛార్జ్ తీసుకుందావా? ఇప్పుడు రీఛార్జ్ చేస్తే దాని తర్వాత రవణ చీచి అనిపించే సందర్భం ఏంటి తెలుసా? ఇలాంటి ఆన్సర్లు చిచి కుదా. వెరీ గుడ్. నెక్స్ట్. అమ్మాయిని బైక్ మీద తీసుకువెళ్ళేటప్పుడు 2 సైడ్ కూర్చుంటే అనుకుంటే 1 సైడ్ కూర్చుంటే అప్పుడు చిరాకు వస్తుంది. నెక్స్ట్. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు వెనకాల పెట్టినప్పుడు వెనకాల పెట్టినప్పుడా? కాలు భయ్యా. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. ఇంట్రెస్ట్ లేకున్నా సార్ కంటిన్యూ క్లాస్ చెప్తే చిరాకు వస్తుంది. ఇప్పుడు నువ్వు క్లాస్. నేను కూడా కో స్టూడెంట్. Today's lesson is how to impress a girl in. సార్ ప్యాంట్ చినిగింది.
You go sit here. Something bad smell and sound. You sit here, come. You sit, girl. Goku putting. Yes, ma. What happened? Susu getting. Wow. Go, ma. Go. Sir. I too. Hey, नी homework. A plus B whole square is equals to A. My daddy came. Next. బాత్రూమ్ లో ఉన్నప్పుడు మాటికి డోర్ కొట్టినప్పుడు అలా చిరాకు వస్తుంది. నువ్వు బాత్రూమ్ ఎంతసేపు ఉంటావు మరి? రవి బయటికి రా. రవి సంతోష్ ఫోన్ చేస్తున్నాడు ఈరోజు 6 ఎపిసోడ్లు అంట. రవి నేను స్నానం చేయాలిరా 1 వీక్ అయింది లే. నెక్స్ట్ శ్రీముఖి పక్కన ఏం కాకుండా నువ్వు ఉన్నప్పుడు చిరాకు. తీసుకురా పో. నెక్స్ట్ టాపిక్. ఎలాంటి సందర్భాల్లో జనరల్ గా మనం కాంప్రమైజ్ అవుతాం? కష్టపడి నైట్ అవుట్ చేసి 70% వస్తుంది అనుకొని 50% వస్తే అప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. గుండె నెత్తురుల పోరుబాటలో కంట నీరులే నింపకమ్మ. నెక్స్ట్ మన బర్త్డే పార్టీకి మన బాయ్ ఫ్రెండ్ ని పిలిస్తే బాయ్ ఫ్రెండ్ కిస్ ఇస్తా అంటే అగ్గిచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా. మనమేమో అయ్యో ఏమైనా ఫీల్ అవుతుందేమో పడుకునేటప్పుడు సమంత కల్లోకి వస్తుందని చెప్పి పడుకుంటాం, పొరపాటున శ్రీమికి వస్తుంది. కాంప్రమైజ్. బాగా చెప్పాడు పాపం కుర్రాడు. నెక్స్ట్ నీ గురించి ఎవరన్నా చెప్తే నేను అట్లానే కప్పిస్తే నీకు బాధ ఏరుద్రా. అయ్యదు. పన్నెండు అయిన తర్వాత వైన్ షాపులు బంద్ అయినాక ఫుల్ బాటిల్ దొరుకుతాయి అనుకుంటే బీర్ దొరికితే దానికే కాంప్రమైజ్ అయిపోతాం. ఒక ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రవితేజని ఎక్స్పెక్ట్ చేస్తే రవి వచ్చారు, కాంప్రమైజ్ పెళ్లిలో అరుంధతి నక్షత్రం కనిపించినా కనిపించకపోయినా కనిపించిందని చెప్పి అంటున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోవాలి. ఏమండి అదిగోండి అరుంధతి అక్కడుంది. ఎంత బాగుంది కదా. నెక్స్ట్ శ్రీముఖిని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సూపర్. రవి అన్న సినిమా హీరోగా యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమాకి టికెట్లు దొరకకపోవడం వల్ల కాంప్రమైజ్ కావాలి. ఫ్రెండ్ బీర్ కొని స్కాచ్ కొనిస్తానని తీసుకెళ్తే బీర్ కొనిచ్చాడు. శ్రీముఖిని హీరోయిన్ చూడాలనుకున్నా హీరోయిన్, కానీ ఇప్పుడు నీకు నా బంగారపు బెల్ట్ ఇస్తాను. నేను చెప్తా, రవిని సూపర్ స్టార్ యాక్టర్ గా చూడాలనుకున్నా, కానీ సూపర్ స్టార్ యాంకర్ గా చూసా. ఫోన్ చేస్తా గర్ల్ ఫ్రెండ్, మా ఇంట్లో ఎవరు లేరు, నైట్ ఎవరు ఉండరు అంటారు. ఇటు పోతాడు, ఎవరు ఉండరు, నిజంగానే ఎవరు ఉండరు, తాళం వేసి ఉంటుంది. పక్కన ఇంట్లో చూస్తాడు ఆంటీ ఇట్లా, చలో కోనైతే కాంప్రమైజ్. రవి నువ్వెలాంటి సందర్భాల్లో కాంప్రమైజ్ అవుతుంటావు? ఇలాంటి సందర్భాల్లో